వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం. తిరుమల శ్రీవారి సేవలో నిర్మలా సీతారామన్. కుమారుడి రాజకీయ ప్రవేశంపై వైఎస్ షర్మిల. భారత ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఉదయం 10 గంటలకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆయనతో ప్రమాణం చేయించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోడీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, కేంద్ర మంత్రులు నితిన్ గడ్కరీ, జేపీ నడ్డా, మాజీ ఉపరాష్ట్రపతులు జగదీప్ ధన్కడ్, ఎం వెంకయ్య నాయుడు, ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. That I will bear true faith and allegiance to the Constitution of India, to the Constitution of India, as by law established, and that I will faithfully discharge the duty upon which I am about to enter. Congratulations. తిరుమల శ్రీవారిని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ దర్శించుకున్నారు. శుక్రవారం వేకువజామున శ్రీవారి అభిషేక సేవలో పాల్గొన్న ఆమె మరోసారి వీఐపీ ప్రారంభ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి నిర్మలమ్మకు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. అనంతరం ఆలయంలోకి వెళ్లిన ఆమె కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారిని దర్శించుకున్నారు. దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో నిర్మలమ్మకు పండితులు ఆశీర్వచనం చేయగా అదనపు ఈవో వెంకయ్య చౌదరి స్వామివారి తీర్థ ప్రసాదాలను అందజేశారు. ఎన్టీఆర్ నుంచి కూటమి పాలన వరకు మహిళలకు ప్రాధాన్యత కొనసాగుతుందని గౌరవ స్పీకర్ అయ్యన్న పాత్రుడు అన్నారు. నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్దబొడ్డేపల్లి మార్కెట్ యార్డులో నిర్వహించిన స్మార్ట్ రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని లబ్ధిదారులకు స్పీకర్ అయ్యన్న పాత్రుడు చేతుల మీదుగా స్మార్ట్ కార్డులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆ రోజుల్లోనే రేషన్ షాపులు స్థాపించి ₹2 కిలో బియ్యం పథకం ప్రవేశపెట్టారని ఈ సందర్భంగా అన్నారు. అప్పట్లో ఆస్తులో సగం భాగం వరకట్న నిషేధం వంటి పలు పథకాలు స్వర్గీయ నందమూరి తారక రామారావు అమలు చేశారని గుర్తు చేశారు. ఎన్టీ రామారావు 1983లో ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ఇప్పుడు 42 సంవత్సరాలు అయిపోయింది. 42 సంవత్సరాలు పూర్తి అయిపోయింది.
ఆ రోజుల్లో నాకు మొట్టమొదటిసారిగా ఎమ్మెల్యే చేసింది అతనే, ఎన్టీ రామారావు గారు. అసలు ఈ రేషన్ షాపులు పెట్టింది కూడా ఎన్టీ రామారావు గారు. పూర్వం లేవు, పూర్వం రేషన్ షాపులు లేవు. ఎన్టీ రామారావు గారు వచ్చిన తర్వాతే ₹2 కేజీ బియ్యం పథకం పెట్టి ప్రతి ఊర్లో కూడా రేషన్ షాపులు పెట్టిన మహానుభావుడు నందమూరి తారక రామారావు గారు. మొత్తం రాష్ట్రం అంతా తెల్ల బియ్యం ఇవ్వాలని చెప్పి ఈ స్కీమ్ పెట్టారు. అప్పటి నుంచి కూడా ఇది నడుస్తూనే ఉంది. ఈ స్మార్ట్ కార్డ్ అని ఇప్పుడు మనకి ఇలాంటి కార్డులు తయారు చేసినప్పుడు మళ్ళీ ఈ కార్డు మీరు ఎక్కడికి వెళ్ళినా హ్యాండ్ బ్యాగ్ ఉంటే హ్యాండ్ బ్యాగ్ పెట్టుకోవచ్చు, లేదా మీతో క్యారీ చేసి ఎక్కడికైనా క్యారీ చేసుకోవచ్చు. దీంట్లో వివరాలు కూడా ఉంటాయి. ఏంటా వివరాలు అంటే, ఇప్పుడు ఈ కార్డులు రాష్ట్రంలో అందరికీ ఇవ్వాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు అలాగే పవన్ కళ్యాణ్ గారు అనుకొని ఈ కార్డులు తయారు చేయడం జరిగింది. ఈ కార్డు ఉపయోగం ఏంటి కూడా చెప్తాను నేను, మీ అందరికీ అర్థమయ్యేలాగా. ఇవాళ ఈ కార్డులు మన రాష్ట్రంలో సుమారు ఈవేళ స్టార్ట్ చేస్తున్న ముహూర్తం పెట్టే ఈవేళ నా చేతుల మీదుగా మన నియోజకవర్గంలో చేయాలని పెద్దలంటే సరే నేను ఇచ్చాను. నేను 1,50,00,000 మందికి ఇస్తున్నాం ఈ కార్డులు. తన కుమారుడి రాజకీయ ప్రవేశం గురించి వైసీపీ మూకలు సామాజిక మాధ్యమాల్లో మార్ఫింగ్ వీడియోలు పెట్టడం హాస్యాస్పదమని పిసిసి అధ్యక్షురాలు షర్మిల అన్నారు. రాజారెడ్డి రాజకీయ ప్రవేశానికి ముందే వైసీపీ భయపడుతుందని ఎద్దేవా చేశారు. వైసీపీ మూకలు ఎంత గీపెట్టినా రాజశేఖర రెడ్డి వారసుడు రాజారెడ్డేనని షర్మిల తేల్చి చెప్పారు. అసలు నా కొడుకు ఇంకా రాజకీయాలలో అడుగే పెట్టలేదు. పెట్టకముందే వైసీపీ ఇంతలా రియాక్ట్ అవుతుంది అంటే ఇది భయమా బెదురా? వాళ్ళకే తెలియాలి. కానీ రాజారెడ్డి అని నా కొడుకుకి నామకరణం చేసింది స్వయాన రాజశేఖర్ రెడ్డి గారు. వైసీపీ సైతాన్ సైన్యం ఎంత అరిచి గీ పెట్టినా నా కొడుకు పేరు వైఎస్ రాజారెడ్డే. ఎన్ని కుక్కలు మొరిగినా దీన్ని మార్చలేవు. నా కొడుకు పేరు రాజారెడ్డే, నా కొడుకు రాజశేఖర్ రెడ్డి వారసుడే. ఇప్పుడు వీళ్ళు చెప్తున్నది చంద్రబాబు గారు చెప్తే మార్ఫింగ్ చేశారు ఒక వీడియోని, నేను కూడా చూశాను, నా టీం కూడా పెట్టింది. మార్ఫ్ చేసిన వీడియోలో చంద్రబాబు గారు చెప్తే నా కొడుకు రాజకీయాలలో వస్తాడు అని నేను చెప్పినట్టు కష్టపడి మార్ఫింగ్ చేశారు. చూస్తే నాకు చాలా నవ్వొచ్చింది. ఇంత కష్టం మీకు అవసరమా అనిపించింది. చంద్రబాబు గారు చెప్తే నా కొడుకుని రాజకీయాలలోకి తీసుకొస్తాను అని మీరు చెప్తున్నారే, మరి ఎవరి చెప్తే జగన్మోహన్ రెడ్డి గారు ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఒక ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారో వైసీపీ సమాధానం చెప్పాలి. నిస్సిగ్గుగా ఈరోజు మిగతా వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు. నిస్సిగ్గుగా జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా ఒక ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి మద్దతు ఇచ్చారు అంటే ఇది ఎంత అవమానకరం. అసలు రాజశేఖర్ రెడ్డి గారు బీజేపీని వ్యతిరేకించిందే, బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని ఫాలో అవుతుంది కాబట్టి. అలాంటి ఆర్ఎస్ఎస్ అభ్యర్థికి జగన్మోహన్ రెడ్డి గారు వైసీపీ మద్దతు ఇచ్చారు అంటే ఈరోజు రాజశేఖర్ రెడ్డి గారు గనుక బ్రతికే ఉండుంటే జగన్మోహన్ రెడ్డి గారిని చూసి అవమానంతో సిగ్గుతో తల దించుకునేవాడు రాజశేఖర్ రెడ్డి గారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం డాక్టర్ ఎన్టీపీఎస్ యాజమాన్య నిర్లక్ష్య వైఖరితో స్థానికంగా ఉన్నటువంటి లారీల యజమానులకు బూడిద లోడింగ్ ఇవ్వకుండా జెన్కో యాజమాన్యం అన్యాయం చేస్తుందని లారీ యూనియన్ అసోసియేషన్ వారు ఆరోపించారు. ఎన్టీపీఎస్ వారి బూడిద చెరువు ద్వారా స్థానికంగా ఉన్నటువంటి టిప్పర్ లారీల యజమానులకు డ్రైవర్లకు బూడిద రవాణా ద్వారా
ఎన్నో కుటుంబాలు ఉపాధి పొందుతున్నారు. అటువంటి బూడిద చెరువును ప్రైవేట్ కంపెనీల వ్యక్తులకు తక్కువ రేటుకే కట్టబెడుతున్నారని, స్థానికంగా ఉన్నటువంటి లారీల వారికి మాత్రం ఎక్కువ రేట్లకు అమ్మడానికి టెండర్లు పిలిచారన్నారు. బూడిద కాలుష్యం మాకు, దాని నుండి సంపద బయట వ్యక్తులకా అని ప్రశ్నించారు. ఈ బూడిద రవాణాపై చాలా కుటుంబాలు ఆధారపడ్డాయని, ఆ లోడింగ్ లేకుండా చేసి ఆ కుటుంబాలను రోడ్డున పడేయవద్దని లారీ అసోసియేషన్ వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ఇబ్రహీంపట్నం మండల లారీ యజమానులు అసోసియేషన్ వారు, గ్రామ ప్రజలు, తుమ్మలపాలెం గ్రామ తెలుగుదేశం పార్టీ నాయకులు, దేవరకొండ సత్యనారాయణ, బొమ్మ రామలక్ష్మణ్, ఇతర స్థానిక నాయకులు, కార్యకర్తలు, లారీ డ్రైవర్లు, క్లీనర్లు పాల్గొని వారికి సంఘీభావం తెలిపారు. ఈ నోటిఫికేషన్ ద్వారా టెండర్ అనేది ఖరారు చేశారు. ఇది ఒక బోటకు నోటిఫికేషన్. ఇది కేవలం రోజుకి 22,500 రూపాయలు మాత్రమే క్యాష్ పాయింట్కి ఇచ్చి వాళ్ళు కొనుగోలు చేస్తున్నారు. 3 రూపాయలకి NTPS కాంట్రాక్టర్కి ఇస్తే మాకు 150 అని చెప్పి ఫైనల్ చేశారు రేటు. అదేవిధంగా రోజుకి 22,500 వాళ్ళు అమ్మడానికి సిద్ధంగా అయ్యారు. అంటే మేము వాళ్ళకంటే కోరిన ₹1 ఎక్స్ట్రానే ఇస్తాం. మీరు మాకు ఇస్తారా టెండర్లు? వీళ్ళందరి తరపున మేము మాట్లాడతాం, వీళ్ళందరి తరపున మేము టెండర్లు వేస్తాం, మాకు ఇస్తారా? ఇది ఒక సూట్ కేసు కంపెనీ. ఇది అనేది ఒక సూట్ కేసు కంపెనీ. టెండర్లు ఎవరు కూడా పాల్గొనరా, డైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చేసారు. ఈ టెండర్లో ఎవరు కూడా పాల్గొనకుండా డైరెక్ట్గా వాళ్ళకి ఇచ్చేసారు. ఇది ఒక దొంగ కంపెనీ. చెన్నై నుంచి ఇది కంపెనీ టెండర్లు వేసారు. ఇది వెంటనే రద్దు చేయాలి. రద్దు చేసి స్థానికానికి న్యాయం చేయాలి. మొదటి సంవత్సరం ₹3, రెండో సంవత్సరం ₹3.25, మూడో సంవత్సరం ₹3.5 పన్ను చొప్పున వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఈ నోటిఫికేషన్ ద్వారా. కానీ ఇక్కడ వాళ్ళకి వచ్చేది కేవలం BTPSకి రోజువారీ ఆదాయం ₹22,500 మాత్రమే. టోటల్గా 12,33,33,500 మాత్రమే వాళ్ళకి ఇది సమకూర్చుంది. కానీ 150 కోట్లు టెండర్ అని చెప్పి బోటకు నోటిఫికేషన్ అనేది తయారు చేసి ఈ నోటిఫికేషన్ ద్వారా వాళ్ళకి టెండర్ అనేది ఖరారు చేశారు. దీని వెంటనే ఈ టెండర్ని రద్దు చేయాలి. ఈ రద్దు చేసి వెంటనే లోకల్ లారీలో వాళ్ళకి ఉన్న ఈ చుట్టుపక్కల లోకల్ గ్రామాల 7 గ్రామాల ప్రజలకి న్యాయం చేయాలి, లోడింగ్ ఇవ్వాలి. ఇది మా డిమాండ్. లేని పక్షంలో రేపటి రోజున మేము మళ్ళీ నిరాహార దీక్షకైనా సిద్ధంగా ఉంటాం. ప్రజలకు ఇబ్బంది కలగకుండా త్వరగా మర్రికుంట చెరువు మరమ్మతులు చేయండి. వనపర్తి జిల్లా ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా మర్రికుంట చెరువు నుంచి నీరు సజావుగా వెళ్లేందుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. శుక్రవారం కలెక్టర్ మర్రికుంట చెరువు బండను సందర్శించి అక్కడ నుంచి నీటి ప్రవాహ మార్గాలను, పరిస్థితులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. స్థానికులు అధికారులతో మాట్లాడి కాల్వ ప్రవహించే మార్గాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజల రాకపోకలకు ఇబ్బందులు కలగకుండా మర్రికుంట చెరువు నుంచి నీరు సజావుగా వెళ్లేందుకు త్వరితగతిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. I make all those required documents. It was pretty good. And I really suggest, and it was the best infrastructure that we had. They are the people who experienced it. Yeah. I really thank those bank guys. Everything from the collectors of support. వరంగల్ జిల్లా బీసీ రిజర్వేషన్లను అడ్డుకుంటున్న కేంద్ర ప్రభుత్వం బీసీ రిజర్వేషన్లను రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చాలి. స్థానిక సంస్థలకు నిధులు కేటాయించకుండా అభివృద్ధిని కుంటుపరుస్తున్న ప్రభుత్వాలు 42% బీసీ రిజర్వేషన్లతో తక్షణమే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలి. ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి పెద్దారపు రమేష్ బీసీల పట్ల పాలకుల నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ వరంగల్ పట్టణంలో ఎంసీపీఐ ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన. రాష్ట్ర ప్రభుత్వం తీర్మానించిన 42% బీసీ రిజర్వేషన్లను ఆమోదించకుండా కేంద్ర ప్రభుత్వం అడ్డుకోవడం బీసీల పట్ల వివక్షతకు నిదర్శనమని, ఏమాత్రం శుద్ధి ఉన్నా తక్షణమే రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో చేర్చాలని ఎంసీపీఐ జిల్లా కార్యదర్శి పెద్దరపు రమేష్ డిమాండ్ చేశారు. 42% బీసీ రిజర్వేషన్లతో తక్షణమే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని చెప్పేసి అందుకోసం ఆటంకంగా ఉన్నటువంటి రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో బీసీ రిజర్వేషన్లను చేర్చాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఈరోజు ఎంసీపీఐ వరంగల్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో వరంగల్ నగరంలో భారీ నిరసన ప్రదర్శన చేయడం జరిగింది.
ఈరోజు బీసీ రిజర్వేషన్ల అంశాన్ని కేంద్రంలోని మోడీ ప్రభుత్వం, రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఈరోజు రాజకీయాలు చేస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు బీసీ రిజర్వేషన్ల పట్ల కపట ప్రేమ నటిస్తున్న పరిస్థితి ఉంది. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మొత్తం జనాభాలో 56% మంది బీసీలు ఉంటే కేవలం 42% రిజర్వేషన్లు అమలు చేస్తామని చెప్పేసి ఈరోజు రేవంత్ రెడ్డి ప్రభుత్వం కామారెడ్డి డిక్లరేషన్కి అనుగుణంగా అసెంబ్లీలో తీర్మానం చేసింది. కనీసం ఆ 42% రిజర్వేషన్లైనా అమలు చేసే విధంగా ఈరోజు ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. కానీ ఈరోజు అసెంబ్లీలో తీర్మానం చేసినప్పటికీ గవర్నర్ గారు దాన్ని అట్టిపెట్టినటువంటి పరిస్థితి ఉంది. కేంద్రంకి పంపిన పరిస్థితి ఉంది. కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఆ 42% రిజర్వేషన్లను అమలు కాకుండా ఈరోజు మోకాలెట్టిన పరిస్థితి ఉంది. దానికి అనేక రకాల కుంటి సాకులు చెప్తూ ఆ మాత్రం బీసీ రిజర్వేషన్లు కూడా అమలు కాకుండా ఈరోజు మోడీ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించిన పరిస్థితి కనబడతా ఉంది. ఈరోజు పక్కనే ఉన్నటువంటి తమిళనాడు రాష్ట్రంలో అక్కడ 50% సీలింగ్ని ఎత్తేసి ఈరోజు 62% కూడా అమలు చేస్తున్న పరిస్థితి ఉంది రిజర్వేషన్లని. అక్కడ 62% రిజర్వేషన్లు అమలు చేస్తున్న ఉన్నప్పుడు మన తెలంగాణలో ఎందుకు అమలు కాదని చెప్పి సందర్భంగా మనం ప్రశ్నిస్తూ ఉన్నాం. దీనికి ఆటంకంగా ఉన్నటువంటి రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో ఈరోజు బీసీ రిజర్వేషన్ చేర్చినప్పుడు 60 ఇక్కడ ఉన్నటువంటి 56% రిజర్వేషన్లు కూడా అమలు చేయడానికి అవకాశం ఏర్పడుతుంది. కాబట్టి తక్షణమే రాజ్యాంగంలోని షెడ్యూల్ 9లో బీసీ రిజర్వేషన్ అంశాలు చేర్చాలని చెప్పేసి ఈరోజు సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో స్థానిక ఎన్నికలు గడువు ముగిసి సంవత్సరం దాటింది. ఎక్కడ స్థానిక సంస్థల్లో ఎక్కడ సమస్యలు అక్కడే పెండింగ్ ఉన్నటువంటి పరిస్థితి ఉంది. నిర్వీర్యం అయిపోతున్న పరిస్థితి ఉంది. మొన్న పడ్డటువంటి వర్షాలకి ఎక్కడికక్కడ చెత్త చెదారం పేరుకుపోయి గ్రామాలన్నీ కూడా సమస్యలతో విలేదానం చేసిన పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణమే స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించే విధంగా రాష్ట్రంలోని రేవంత్ రెడ్డి ప్రభుత్వం, అదేవిధంగా కేంద్రంలోని మోడీ ప్రభుత్వం ఈరోజు నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందుకు అనుగుణంగా ఈరోజు 9వ షెడ్యూల్లో బీసీ రిజర్వేషన్ చేర్చి 42% రిజర్వేషన్లతో స్థానిక ఎన్నికలు నిర్వహించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. లేకపోతే రాబోయే రోజులలో వామపక్ష శక్తులతోటి సామాజిక శక్తులతో కలిసి ఐక్య ఉద్యమాలకి శ్రీకారం చుట్టాలని సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నాం. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని గోదావరి నదిలో 12 ఇసుక రీచ్ల ఏర్పాటు కొరకు అధికారుల బృందం సర్వే చేయడం విమర్శలకు తావిస్తుంది. వర్షాకాలం ముగియక ముందే నిన్న మొన్నటి వరకు భారీ వరదలతో ప్రవహించిన గోదావరిలో నాటు పడవలో రైజింగ్ కాంట్రాక్టర్ల ఆధ్వర్యంలో అధికారులు వెళ్లి ఇసుక ర్యాంపులకు సర్వే చేయడం విడ్డూరంగా ఉందని ప్రజలు వాపోతున్నారు. కాంగ్రెస్ నేతల ఒత్తిడితో అవినీతి అధికారులను తమ చెప్పు చేతల్లో పెట్టుకుని అడ్డదారుల్లో ఇసుక రీచ్లను కైవసం చేసుకునేందుకు వారు రైజింగ్ కాంట్రాక్టర్లు చేస్తున్న బరితెగింపు చర్యలకు అడ్డు అదుపు లేకుండా పోతుందని, పాలనా వైఫల్యానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ములుగు జిల్లాలో ఇసుక బకాసురుల పెత్తనం వెనుక అధికార పార్టీకి చెందిన ఓ బడా నేత మద్దతు ఉండటంతో ఇక్కడ మాఫియా ఇష్టారాజ్యంగానే అన్ని సాగిపోతున్నాయి. అక్రమార్కుల దొడ్డదారి వ్యవహారాలకు అవినీతి అధికారులు సైతం తోడు కావడంతో ఏజెన్సీలో మాఫియా దందా అడ్డు అదుపు లేకుండా సాగిపోతుందని, భారీ గోదావరిలో సరిహద్దులను ఎలా గుర్తిస్తారని రైజింగ్ కాంట్రాక్టర్లతో కలిసి అధికారులు పడవలపై సర్వే చేయడం ఏంటనే ప్రశ్నలు ఇక్కడ వ్యక్తమవుతున్నాయి. ఇసుక అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన ములుగు జిల్లాలో జరుగుతున్న ఇలాంటి చర్యల వల్ల జిల్లా పాలనాధికారి పనితీరుపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇంత హడావిడిగా గోదావరి నదిలో సర్వేలు చేయడం వెనుక భారీ ముడుపులు చేతులు మారాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ములుగు జిల్లాలో తెలంగాణకు చెందిన ఒక కీలకమైన మంత్రి అనుచరుడు ఇసుక మాఫియా వెన్నుదన్నుగా ఉండటంతో ఇక్కడ నియమ నిబంధనలతో పని లేకుండానే జరుగుతుండటంతో పలు విమర్శలు చేస్తున్నారు ఏజెన్సీ వాసులు. ఏజెన్సీలో 70 రోజుల నుంచి ఇసుక లారీల కారణంగా రహదారులు ఛిద్రం, ఆర్టీసీ బస్సులు తిరగకపోవడం, ఏజెన్సీలో నిత్యం మన్యం వాసులు ప్రమాదాలకు గురవుతున్నా పట్టించుకొని పాలనా అధికారులు ఇసుకపై గురిపెట్టి దోపిడీకి తయారవుతుందని మాటలు మూటలు కట్టుకొని విమర్శలు పాలవడం విశేషం. ఇవి ఇప్పటివరకు నా బులెటిన్ అప్డేట్స్. నమస్తే.